ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ మాజీ మంత్రి రాజకీయ భవితవ్యంపై పెద్ద డిబేటే నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కక ప్రస్తుతానికి సైలెంట్ అయ్యి సస్పెన్స్ కొనసాగిస్తున్న ఆ మాజీ మంత్రి మనసులో ఏముంది? ఉన్న పార్టీకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఉన్న పార్టీపై అసంతృప్తితో ఆయన తన రూట్ తాను చూసుకోవడానికి ఫిక్స్ అయ్యారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి అనేగా మీ సందేహం? లెట్స్ వాచ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాగుంట మహీధర్ రెడ్డి వైసీపీని వీడబోతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కందుకూరు నియోజకవర్గం అడ్డాగా తిరుగులేని విజయాలను దక్కించుకున్న మహీధర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో ఎదురైన చేదు అనుభవంతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీలోనే కాదు, అసలు పొలిటికల్ గా ఆయన ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు. మరోవైపు ఇతర పార్టీల్లోకి వెళ్లే విషయంలో క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దాంతో మహీధర్ రెడ్డి తీరు ఎవరికీ అంతుపట్టడం లేదు. 6 దశాబ్దాల నుంచి కందుకూరు కేంద్రంగా రాజకీయాలను శాసించింది మాగుంట కుటుంబం. మహీధర్ రెడ్డి తండ్రి ఆది నారాయణ రెడ్డి ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి వారసత్వంతో కాంగ్రెస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మహీధర్ రెడ్డి తరువాత వైసీపీలో చేరి కందుకూరు నుంచి మొత్తం 4 సార్లు విజయాలు సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ తరపున గెలుపు గుర్రమెక్కారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మహీధర్ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది. 2019 నుంచి 5 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్ రెడ్డికి అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా మొన్నటి ఎన్నికల్లో జగన్ టికెట్ కేటాయించలేదు. స్థానికుడైన మహీధర్ ను కాదని కందుకూరు టికెట్ ను కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ కు కేటాయించారు. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహీధర్ రెడ్డి వర్గీయులు. ఇదే సమయంలో మహీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే మహీధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగారు. తనను కాదని మరొక నియోజకవర్గం నుంచి వచ్చిన మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చిన ఆయనకు అందరూ సహకరించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. అయితే అంతర్గతంగా ఆయన సహకరించలేదని ప్రచారం ఉంది. మొన్నటి ఎన్నికల తరువాత నుంచి మహీధర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. అభ్యర్థి ప్రకటన నాటి నుంచి అసంతృప్తిగా ఉన్న మహీధర్ రెడ్డి ఎన్నికల తరువాత వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో మహీధర్ రెడ్డి త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నారన్న ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల కందుకూరులోని ఆయన కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫోటోలు మాయమయ్యాయి. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహీధర్ రెడ్డి ఫ్లెక్సీలోనూ జగన్ ఫోటో లేకపోవటం మరింత చర్చనీయాంశమైంది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మహీధర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే మహీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మహీధర్ రెడ్డి వైసీపీకి దూరం కాబోతున్నారనే సమాచారంతో వైసీపీ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కందుకూరు వెళ్లి మహీధర్ రెడ్డిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. ఆయనతో పాటు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం మహీధర్ రెడ్డితో ఫోన్లు మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ పరిణామాలతో మహీధర్ రెడ్డి విషయంలో ఏదో జరుగుతోందనే గుసగుసలు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు ఎంత బుజ్జగించినా మహీధర్ రెడ్డి వైసీపీలో ఉండేందుకు ఆసక్తి చూపటం లేదట. మొన్నటి ఎన్నికల ముందే మహీధర్ రెడ్డి సైకిల్ ఎక్కుతారనే ప్రచారం జరిగింది. త్వరలో జరగబోయే పునర్విభజనలో కందుకూరు సెగ్మెంట్ 2 నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ప్రస్తుతం కందుకూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కన మహీధర్ రెడ్డి టీడీపీలో చేరటం లాంఛనమే అంటున్నారు. అయితే మహీధర్ రెడ్డి తనపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి నోరు విప్పటం లేదు. అలా అని ఆ ప్రచారాన్ని ఖండించడం లేదు. మరి ఆయన తన ఫ్యూచర్ పై ఎప్పటికీ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.